ఇంకా ఎవరు రాలే. నా సెల్ ఇది బండ సెల్. హలో. ఓకే బాస్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మారుతి. మిత్రులారా, బుక్ రీడర్స్ క్లబ్ నిర్వహిస్తున్న నవలా స్రవంతి సెషన్ 5 ఎడిషన్ 7కు స్వాగతం. ఈ సమావేశంలో సోలమన్ విజయ్ కుమార్ మునికాంతపల్లి కథలు, దీని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దీన్ని పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బుక్ రీడర్స్ క్లబ్ నవలా స్రవంతి నిర్వాహకులకు, గెస్ట్ ఎడిటర్గా ఉన్న చంద్రకు కృతజ్ఞతలు. కథలోకి వెళ్ళే ముందు నేను పెట్టిన పోస్ట్ ఒక్కసారి చదివి కథకు వెళ్తాను. ఈ కథలకు ఉన్నటువంటి ఒక సౌలభ్యం ఏమంటే, కథలు చాలా చిన్నవి, 1.5 పేజీ లేదా 2 పేజీల కంటే ఎక్కువ నిడివి ఉండదు. కథలన్నీ సెల్ఫ్ స్పోకెన్, ఎవరి వివరణ అవసరం లేదు, ఎవరి విశ్లేషణ అవసరం లేదు. నిజానికి నేను ఈరోజు చేయబోతున్నది కొన్ని కథలను ఎంచుకొని వినిపించడం మాత్రమే. ఆ కథలకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యాన్ని తడిపితే చాలు. ప్రతి కథ అందరికీ అర్థమయ్యే కథలే. సువర్ణముఖి నది ఒడ్డున జరిగిన కొన్ని తరాల జీవితం ఈ పుస్తకంలో కథా వస్తువు. నేను ఇంట్రో రాసినట్టుగా నదుల ఒడ్లు, సముద్ర తీరాలు, ఎడారి మైదానాలు కథలకు పుట్టినిల్లులా ఏమో. బహుశా ఇసుకకు కథా నవలా సాహిత్యానికి విడదీయరాని దగ్గరి దూరపు బంధుత్వం ఏదో ఉంది. అలాంటి ఒక చిన్న నది సువర్ణముఖి. నెల్లూరు జిల్లా నాయుడుపేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా దాని ఒడ్డున ఒక మునికాంతపల్లి మాలవాడ. ఆ మాలవాడ నుంచి సాహిత్యం వస్తే ఎట్లా ఉంటుంది? మడిగట్టుకున్న అగ్రహారపు వాక్యమై అస్సలు ఉండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలను ఎడమకాలితో అవతలికి తోసే పొగురు కనిపించవచ్చు. జీవితం ఉన్నదన్నట్లుగా రక్తమాంసాలతో మన కళ్ళ ముందు కనిపించవచ్చు. హాస్యం, వేదన, వెటకారం, మమకారం, ఆనందం, ఆగ్రహం కలగలిసిపోయి ఒకానొకసారి మర్యాదస్థులమైన మనకు ఒళ్ళు గగురు పుడిచే అనుభవం కలిగించవచ్చు. అటువంటి ఒక ఒళ్ళు గగురు పుడిచే సన్నివేశాన్ని మీకు వివరిస్తూ ఒక కథ చదివి ఆ తర్వాత మిగతా వివరాల్లోకి ఎంటర్ అవుతాను. కథ పేరు నక్కలోళ్ల బిజిలి. నక్కలోళ్ల గురించి మనకు బహుశా చాలా తక్కువ తెలుసు. హైదరాబాదులో నల్లకుంట మెయిన్ రోడ్డు మీద పోతూ ఉంటే రోడ్డు పక్కన కుడివైపుకు కొన్ని సంసారాలు రోడ్డు మీదనే కనిపిస్తాయి.
ఓకే, వాళ్ళ జీవితము నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో ఎలా ఉంటుంది? ఒక సన్నివేశాన్ని, ఒక కథనే చదివి వినిపిస్తాను. ఇందులో సన్నివేశాలే కథలు కూడా. కారులో నుంచి దిగిన పొండంటి ముసలాయన చుట్టూ చూసి చెట్టు కింద కూర్చోనుండేటి ఇద్దరు నక్కలోళ్ళ ఆడ మనుషుల కాడికి పోయి, మొగోళ్ళు ఎవరైనా ఉండారా అని అడిగినాడు. ఉండారు సామే అని చెప్పి వెనక్కి తిరిగి కీసర బాసరమంట అరిచిందొక ఆడమనిషి. నలుగురు మొగోళ్ళు 4 ప్లాస్టిక్ గూళ్ళలోంచి బయటికి తొంగి చూసి చెట్టు కాడికి వచ్చినారు. మీతో 2 నిమిషాలు మాట్లాడాల, నాతో రండి అని ఓళ్ళని తోడుకొని కారంబడికి వచ్చినాడు దొరంటి ఆ ముసలాయన. ఆయన చెప్పిన మాటలకి కళ్ళు పెద్దవైనాయి ఆ నక్కల మొగోళ్ళకి. ముసలాయన మాట్లాడడం ఆపి జోబీ లోపల నుంచి డబ్బు కట్ట తీసి ఒకటి చేతికిచ్చి, ఇంత డబ్బు మీ జలమలో ఒక్క తూరిగా చూసి ఉండరు, ఇంక ముందర చూడబోరని నాకు తెలుసును. ఆ పిల్ల మీ పిల్లని, మీరందరూ దాన్ని ఎప్పుడు పట్టుకొద్దామా అని బంగళాలోకి అడుగుపెట్టే ధైర్యం సాలక దారి కోసం కాసుకోనుండారని నిన్న సందేళ్లనే నాకు తెలిసింది. జాగ్రత్తగా ఈ రేత్రికి పని అయిపోవాల. పిల్లోడు ఎవరో తెలుసునా? నా కొడుకు. ఓడి మీద నీ నీడ కూడా పడకూడదు. తెల్లారిన కాడ నుంచి మీ పిల్ల ఏమైపోయినాదో ఎవరికీ తెలవకూడదు. మీరందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కనపడకూడదు. అలికిడి రాకుండా పనిచేయండి. అర్ధరాత్రి దాటినాక మా పనోడు దగ్గరుండి మిమ్మల్ని బంగళ లోపలికి తీసుకుపోతాడు అని వివరాలన్నీ చెప్పి కారెక్కి వెళ్ళిపోయినాడు ఆ ముసలాయన. నెక్స్ట్, వాళ్ళందరూ కొట్టిన సావు దెబ్బలకి కొనివుపురితో కొటకలాడుతూ ఉండదు ఆ పిల్ల. ఆ పిల్లని నేల మీద పడేసి ఇద్దరు మొగోళ్ళు దాని 2 చేతుల్ని గట్టంగా నేల కదివి పట్టుకున్నారు. ఇద్దరు మొగోళ్ళు ఆ పిల్ల 2 కాళ్ళని పంగసీల్చి పట్టుకొని ఉండారు. మంత్రసాని ముసలిది పొడుగోటి పుల్లకి గట్టంగా దిట్టంగా గుడ్డని చుట్టి దాన్ని నూనెలో మించి పిండేసి చిన్నగా గుండ్రంగా ఆ పిల్ల మానం లోపలికి దూర్చింది. ఏ కాడికి దూర్చాలనో ఆ కాడికి దూర్చినాక రోట్లో రోకలాడిచ్చినట్టు ఆడిచ్చను మల్లుకున్నది. నెత్తురు బయటికి తన్నికి రావాల్సినప్పుడు సాక్ష్యంగా, నెత్తురు వచ్చినాదా నా నాడికి భోసే ఏమో సోటు బిజుడి అంటే అర్థం నెత్తురు రావడం లేదు, ఇది లంచితనం చేసింది అంట. తుపుక్కన పైకి లేచి ఊసినాదా ముసిల్ది. అప్పటిదాకా ఆ పిల్లని పండేసి కాళ్ళని చేతుల్ని తొక్కు పట్టుకొని ఉంటున్న ముసలోళ్ళు వెంటనే ఆ పిల్లని లేపి నిలబెట్టినారు. రాత్రి నుండి దగ్గర సావు దెబ్బలు తింటుండేటి ఆ పిల్ల ఒంటి మీద సుఖ లేకుండా ఓళ్ళ చేతుల్లో ఏలాడుతూ ఉండదు. సూరుకత్తి సేట పట్టుకొని ఊర పందంటి ముసలి కుల పెద్ద ఆ పిల్ల ముందరకు వచ్చి నిలబడినాడు. పెళ్లి వయసు దాటిన నిలబడినాడు. ఇక్కడతో ఒక ఫేజ్ అయిపోయింది. నెక్స్ట్, ముందు రోజు జరిగిన సంఘటన. పెళ్లి వయసుకు వచ్చిన అందగోడు రఘురామిరెడ్డి కైత్తను రాసి వరుసలు గట్టి పాటలు పాడుకుంటాడు. కొండల్ని, పూలని, పచ్చుల్ని, పల్లెటూరిని, ఆడపిల్లకాయల్ని కాగితాల మీద బొమ్మలు గీస్తూ ఉంటాడు. ఏదో లోకాన బతుకుతున్నట్టు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఇంటికి దూరంగా జమీందారు తాతగట్టించిన పోయిన రహదారి తాతగట్టించిపోయిన రహదారి బంగళాలో ఒంటిగా తిరగలాడుతుంటాడు. ఆ బంగళా నిండా ఏడ చూసినా పుస్తకాలు కొనిపెట్టుకొని చదవతా కూకొని ఉంటాడు. ఒకనాటి సందేళ్ల కూకే ఏళ్ళకి మునికాంతపల్లిలో 3 అంతస్తుల భవనంలో నాయన దశరథి యదాళం నిలబడుకున్నాడు రఘురామరెడ్డి. ప్రేమించి మనవు చేసుకుంటానని మాటిచ్చాను నాయన, నమ్మి నాతో కాపురం చేస్తుండాది. 10 దినాలుగా మన రకదారి బంగళాలోనే పెట్టుకొని ఉండాను. ఇవన్నీ నీకు ముందుగాల చెప్పేటి ధైర్యం లేదు. ఆడింక బతకలేకుండున్నాం. వాళ్ళ మనుషులందరూ కాపు కాసుకొని ఉండారు. ఏ క్షణమైనా మన బంగళా మీద పడేటట్టుండారు. ఇద్దరివి ఈడికే వచ్చేస్తాను నాయన అని సరిపోతుంటారు రఘురామరెడ్డి. ఈ రఘురామరెడ్డి ఈపు వెనకాల భయంతో దాంకోనుండాది నక్కలోళ్ల పిల్ల బిజిలి. అదంతా అయిన దశరథ్ రెడ్డి, నీకు ఒకటే మాట చెప్తుండాను, ఆ జాతి లేని దాన్ని ఇప్పుడు తోడుకుపోయి వాళ్ళ మనుషులకు అప్పచెప్పిరా. రేపు ఈ యారకి నీ మేనత్త కూతురుతో మనువు చూస్తాను అన్నాడు. నాకు ఈ పిల్లతోనే మనువు జరగాలి నాయన. నా చేత్తోనే ఆ ఎమ్మి ఏలికి ఉంగరం వేసి నా దాన్ని చేసుకున్నాను.
ఈ అమ్మి తప్ప ఇంకా ఏ ఆడదాంతేనో బతకలేను అని సమాధానం చెప్పినాడు రఘురామరెడ్డి. నీకదే ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా ఇను. నా కొడుకు ఈనాడితో సచ్చినాడు. నలగరిని పిలిచి రేపే నీకు చిన్న కనుమంతరం చేస్తుండాను, పో బయటికి అంటా లేచి నిలబడినాడు దశరథ రెడ్డి. పెళ్ళి, సావు, రోగం, కష్టం అనేటివి ఏ వాటనుంటాయో బయటి ప్రపంచానికి తెలవనీయకుండా దారికి ఆ పక్క ఈ పక్క సెట్ల కింద ఎండావానలకి ఎట్టిక్కి బతికేసే బతుకుల నక్కలోళ్ళవి. నాటు తుపాకుల్ని భుజానికేసుకొని ఏటకి పోతారు మొగోళ్ళు. కాకుల్ని పిసికెళ్ళి కొట్టి సంపి తీసుకొస్తారు పిలకాయలు. ఊరి మిందరికి గండోడినెత్తుకొని పిన్నీసులు మొలతాళ్ళు అమ్మేదానికి పోతారు ఆడోళ్ళు. ముసలి ముతక సాపబరుసుకొని పూసలు, దివ్వెన్లు, అద్దాలు, పొట్టు గురిసిన ఉడతలు పెట్టుకొని అమ్ముకుంటా కూర్చొని ఉంటారు. మనిషి చేస్తే అర్ధరేతిరి కాడ సడి సప్పుడు చేయకుండా శపాన్ని యాడికో అడవుల్లోకి తీసుకుపోతారంటారు. 2 దినాలకి ముందర పట్టుకొచ్చి కులాచారం ప్రకారం పరీక్షలు చేసి కొట్టి చంపిన బిజిలీ శపాన్ని కూడా ఏవి చేసినారో ఎవరికీ తెలియదు. నాయుడుపేటకి కాళహస్తికి మధ్యన దారిని అనుకోని ఉండాది రాసవూరి సత్రం అనే చిన్న పల్లెటూరు. ఆ పల్లె శివర్న పాడుబడ్డ రకదాడి బంగళాల లోగిట్లో ఎండిపోయిన చిన్న నీళ్లకుంట మధ్యన దిమ్మె మీద నిలబెట్టుండాది అద్దాల రేయికి కుచ్చిళ్ళ పావడా కట్టుకొని పూసల దండలు మెళ్ళో వేసుకొని దుమ్ము పట్టి రూపుమాసిన ఆ నక్కలోళ్ల బిజిలీ విగ్రహం. ఆ విగ్రహానికి యథాళంగా కూర్చొని రేత్రి పొగులు దానిసాయే చూస్తా, మాట మందలా లేకుండా నవ్వతా, ఏడస్తా, యాడో ఆలోచన చేసుకుంటా ఉండేవాడు చచ్చిపోయే రోజు దాకా పిచ్చోడైన రఘురామరెడ్డి. ఇది నక్కలోళ్ల బిజిలీ కథ. ఈ కథ చదివినప్పుడు ఒక బీభత్స జీవితం కనిపించింది. బహుశా నేను అనుకోవడం నక్కలోళ్ల జీవితం ఇంతవరకు తెలుగులో కథల్లోకి రాలేదని అనుకుంటున్నాను. కథ చదివినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. సాధారణంగా పల్లెటూర్లలో కనీసం 2000 సంవత్సరం వరకు వివాహేతర సంబంధాల పట్ల ఇంత క్రూరంగా ఉండడం మనం చూడలేదు. ఒకవేళ ఉన్న మధ్యతరగతి ఆలోచనలు అలవాటైన తరువాత, ఎందుకంటే పల్లెటూరులో కొన్ని సంబంధాలు చాలా పబ్లిక్గా కూడా ఉండడం నేను చూశాను. కనీసం 1980కి ముందు మధ్యతరగతి ఆలోచనలు వచ్చాక వాళ్లలో కూడా కొన్ని సూడో విలువలు ప్రవేశించిన తర్వాత ఆ పట్టింపులు ఉన్నాయి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత దారుణంగా జరుగుతుందా? వివరాలు సేకరిస్తే వికీపీడియా కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, వివాహేతర సంబంధం కనుక ఉంటే ఈ కులంలో కనీసం 7 ఏడాది పాటు తెగ నుంచి వెలేస్తారు. మగవాళ్లకు కూడా జుట్టు కత్తిరించడం అపచారం కిందికే లెక్క. ఇంతవరకు తెలుగు సాహిత్యంలోకి రాని జీవితాలను ఈ కథలు సాహిత్యంలో ప్రవేశపెట్టాయి. 2000కు ముందు సాహిత్య ఆసక్తి ఉన్న యువకుల సంఖ్య రాను తగ్గిపోతున్నది అని దిగులు పడేవాళ్ళు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు కూడా. 20 ఏళ్ల తర్వాత ఈ భయం అనవసరం అని చెప్పి రుజువైంది. సాహిత్య అభిలాష ఉన్నటువంటి కొత్త తరం విరివిగా రాస్తున్న కవిత్వం, విరిగా రాస్తున్న కథలు చూస్తుంటే ఒక భరోసా కలిగింది, ఒక ఆనందం కూడా ఉంది. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఏమీ కాదు, కాకపోతే కొత్త పదాలు, కొత్త డిక్షన్ వచ్చి చేరుతుంది. అలాంటి నమ్మకం ఇచ్చిన కథా రచయితల్లో, యువ రచయితల్లో సోలమన్ విజయ్ కుమార్ ఒకరు. సోలమన్ విజయ్ కుమార్ది నెల్లూరు జిల్లా, నాయుడుపేట పక్కన చిగురుపాడు గ్రామం. వాళ్ళ ఊర్లో సువర్ణముఖిని మొగిలేరుగా పిలుచుకుంటారు. ఆ మొగిలేరు ఒడ్డు గ్రామం. చదువు LLB. మనసుకు నచ్చిన హోటల్ బిజినెస్, ఇంకా నిజంగా చెప్పాలంటే టిఫిన్ సెంటర్ వ్యాపారం. కారం దోశ వేస్తాడు,
కారం దోశ బాగా వేస్తాడు. అంతే మమకారంతో, జీవితం పట్ల మమకారంతో రచనలు కూడా చేస్తాడు. మునికాంతపల్లి కథలు గత సంవత్సరం 2020 జనవరిలో మొదటి ప్రచురణ మిత్రుడు శ్రీకాంత్ సహకారంతో వచ్చింది. వచ్చిన నెలకే కాపీలన్నీ అమ్ముడుపోయాయి. రెండో ముద్రణ నవోదయ వారి తెలుగు ప్రింట్గా వచ్చేసింది. విచిత్రం ఏమంటే ఈ పుస్తకం ఇంతవరకు ఎక్కడ ఆవిష్కరణకు నోచుకోలేదు. ఆ పుస్తకం మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. మునికాంతపల్లి కథలు. వెనక వైపు రచయిత ఫోటో, దానికి సంబంధించిన ఇంట్రో. ఇందులో దాదాపు 22 కథలు ఉన్నాయి. ఆడవాళ్ల జీవితాల మీదనే అచ్చంగా 9 కథలు ఉన్నాయి. మొత్తం 127 పేజీలు. రెండో ముద్రలకు రాసినటువంటి రచయిత 2 ముందు మాటలు కాశీభట్ల, ఆర్ఎం ఉమామహేశ్వరరావు, గుర్రం సీతారాములు, బండారు ప్రసాదమూర్తి, భారతీ కోడే, సంవే రమేష్, గోపిని లాంటి పెద్దల ఆశీర్వచనాలు, నరేష్ కుమార్ సూఫీ వంటి యువకుల వెన్నుదన్ను ఈ కథలకు ఉన్నాయి. ఈ కథల్లోకి వెళ్లే ముందు మరొక కథ, విజయ్ కుమార్ పుట్టుకతో ముడిపడినటువంటి ఒక కథ చదివి వినిపిస్తాను. ఇత చదువుతూ ఉంటే నాకు శారద, ఇదే బుక్ రీడర్స్ క్లబ్లో నేను విన్న శారద కథల్లో అదృష్టహీనుల కథ గుర్తొచ్చింది. అవ్వ చెప్పిన వాన కథ. 2 దినాలు గడిచినా వాన తెరిపి లేదు. రేత్రి ఏ జావన సాగిందో సిగురుపాడు చెరువు కట్ట, ఏ జావన తెగిందో సెగురుపాడు చెరువు కట్ట. మూడో నాడు పొద్దున్నే మాలాడలోకి నీళ్లు బారినాయి. కప్పలు పాములు కొట్టకొస్తున్నాయి. సచ్చిన కోళ్ళు కాకులు నీళ్ల మీద తేళ్లాడుతున్నాయి. రొచ్చులో నానత సావిట్లో 3 దినాలుగా గడ్డి గేదం లేకుండా గొరస్తున్నాయి గొడ్లు. గాలోను కిందికి తిరుక్కున్నది వాన. నేను పుట్టు బెదిరిగినాక ఇట్టటి వాన చూసెరగను. అవ్వ పక్కన పడుకొని కొడతా ఇంటుండాను నేను. చిన్నప్పుడు మా యవ్వ పక్కనే నేను రాత్రిలో పడుకునేది. ప్రతి రేతిరి ఏదో ఒక కథ చెప్పేది మా యవ్వ నాకు. ఆ రేతిరి నేను పుట్టక ముందరొచ్చిన పెద్ద గాలోన గురించి చెప్పసాగింది. మీ అమ్మ నిన్ను పుట్ట్యాల కడుపుతో వండినాది. దీపాల పండగ అన్నాడు. వాన పట్టిన 3వ నాడు చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీళ్లు బారుతుండాయి. మీ అమ్మ నన్ను పుట్ట్యాల మీ నాయన తెల్లవారుజామున లేచి గుండెల్లో నొప్పిగుండాదే బయటికి పోయేస్తానని మీ అమ్మతో అన్నాడు. తెల్లారైందే గాని సింహ సీకటి ఉండినది. జాడిచ్చి కురుస్తూ ఉండాది వాన. అది ఒకనాటి గాలి కాదు. కడుపేసుకొని వానకి సలివిరి గమ్మి కాళ్ళు వాసి మంచానపడి ఉండాది మీ అమ్మ. ఆ సీకట్లోనే వానలో పడి బయటికి పోయి వచ్చినాడు మీ నాయన. నాకు సెమెట్లు పోస్తుండాయి, ఊపిరాడ్డం లేదు, గుండెల్లో నొప్పిగుండాది అంట నిట్టాడికి ఈ పానిచ్చి మాట్లాడుతుండని మీ నాయన ఆవట్నే కూలబడిపోయినాడు. మీ అమ్మ చూస్తుండగానే కళ్ళు తేలేసి పక్క కొరిగి ఇంట్లోకి పారుండన నీళ్లలోకి పడిపోయినాడు. మీ అమ్మ మంచాన చేరి పిలుస్తుండనా మాట మందలా లేదు. లెయ్యలేక లేసి గోడ పట్టుకొని నీళ్లలో కాళ్ళేడిస్తా మీ నాయన అమ్మిడికి పోయి పిలిచింది మీ అమ్మ. ఎన్ని తూర్లు పిలిచినా సగం కళ్ళు తెరుచుకొని బొదులు పలకలేదు మీ నాయన. ఏర్లు పోయి ఇల్లు పంచుకొని ముందర భాగాన కాపురం ఉండే మీ సిన్నాయిని పిలుసుకొద్దామని గడప బయటికి వచ్చింది మీ అమ్మ. నీళ్లు గుమ్మరిచ్చినట్టు కురుస్తూ ఉండాది వాన. ఏదుక్కు చూసినా సెత్తా సెదారము తేలాడతే నీళ్లే. మీ అమ్మకి నీళ్లు తగిలేసరికి కడుపులో సలివిరి ఎగదన్నింది. గోతాం నెత్తినేసుకొని మోకాళ్ళలోతు నీళ్లలో ఎట్టబోయిందో గాని మీ సిన్నాయన వాకిట్లోకి పోయి తలుపు కొట్టింది. మీ సిన్నాయన లగెత్తుకొని మీ ఇంట్లోకి పోయినాడు. మీ అమ్మని చెయ్యి పట్టుకొని సిన్నంగా నడిపించుకొని తీసుకొచ్చింది మీ సిన్నమ్మ. నీళ్లలో పడి ఉండేటి మీ నాయన్ని లేపి మంచాల పడేసి ఏనా అంటూ సెంపల మీద తట్టి పిలిచినాడు మీ సిన్నాయన. నా తొట్టు తిరిగి పడుకొని నా మింద సయ్యతి చెప్తున్నదల్లా లేచి కూర్చున్నది మా యవ్వ. నేను తలెత్తి చూస్తే మంచానికి ఆ పక్క తిరిగి కూకొని కుళ్ళి ఏడుస్తుండది. నిన్ను దాన్ని దిక్కులేని వాళ్ళని చేసి నా బిడ్డ పసుపు కుంకాలు తీసుకుపోయాడు ఆ దేవుడు నాయన. కడవ దినాల్లో అయ్యుంటే ఎద్దుల బండి కట్టుకొని పెద్ద ఆసుపత్రి కన్నా వేసుకుపోయిందము.
గాలన్నులోనే సాగు రాసినాడు ఆ భగవంతుడు. ఊరు చెరువు ఒక్కటైపోయినా యువతల ఏటికి ఎల్ల వచ్చింది. ఎగవ నుండి సచ్చిన గొడ్లు, సచ్చిన మనుషులు ఆ సువర్ణము కేట్లో కొట్టకపోతుండారు. ఏటిగట్టు గాని తెగుండుంటే ఊరంతా సమందరం పాలై ఉండును. ఏం పాపం చేసుకున్నాడో, బూడిసేదానికి కూడా సందులేక 3 దినాలు ఇంట్లోనే పడి ఉండింది మీ నాయన శపము. వానలో తడిసి సలివిరితో వణకత మీ నాయన శపం మీద పడి ఏడ్చి మీ అమ్మకు జ్వరం కాసింది. 3వ కన్ను తెరవకుండా పడిపోయింది. అది కూడా దక్కదని అనుకున్నాను. గుక్కెడు నీళ్లు గాద్దామన్నా పొయ్యి పుల్లలు తప్ప తడిసిపోయి ఉన్నాయి. ఎట్టా చేసిందో గానీ మీ అల్లమత్త ఇంత గెంజి కాసుకొని తెచ్చినది. నలగరం ఆడోళ్ళం పట్టుకొని బలంతాన గంజినీళ్లు మీ అమ్మ గొంతులో పోసినాం. పగోళ్ళకు కూడా అట్లాంటి కష్టం రాకూడదు నాయన అంటా శంగుతో కళ్ళొడుచుకున్నది మా యవ్వ. తిత్తిలో నుంచి క్రమలపాకు తీసుకొని ఓటికి సున్నం పూసి ఒక్కల్ని రాయితో నలగొడతా వెనక్కి తిరిగి నా సాయి చూసి ఇంక నిద్రపో అని చెప్పి మళ్ళా ఆ తొట్టి తిరిగి ఒక్కాకు బుగ్గన పెట్టుకొని గమ్మున కూసుండిపోయింది. నేను మంచం ఆ పక్క నుంచి ఈ పక్క తిరిగి పడుకున్నాను. సీకటంతా నీళ్ల మారి మంచం చుట్టూరా పారాడుతున్నట్టు ఉంది. నేను చూడని మా నాయన శపము ఆ నీళ్ల మీద తేలియాడుతున్నట్టు ఉంది. ఇది కథ. బహుశా మొత్తం తను రాసిన 22 కథల్లో ఎక్కడా హాస్యం వెటకారం లేకుండా రాసిన కథ. ఇది విజయకుమార్ జీవితం. బహుశా ఇటువంటి జీవితాలు చాలా అరుదుగా సాహిత్యంలోకి వస్తూ ఉంటాయి. ఇతర కథల్లోకి వెళ్లే ముందు ఒక 2 మాటలు నేను మాట్లాడతాను. ప్రతి జాతికి, ప్రతి తెగకి, ప్రతి కులానికి, ప్రతి భాషకు, ప్రతి ప్రాంతానికి, వృత్తికి, ప్రతి కుటుంబానికి తనదైన ఒక కథన శైలి అంతర్గతంగా అమిరి ఉంటుంది. ఇది నా అభిప్రాయం. వృత్తితో సహా ప్రతి కులానికి, ప్రతి జాతికి, ప్రతి తెగకు, ప్రతి భాషకు, ప్రతి ప్రాంతానికి తనదైన ఒక కథన శైలి అంతర్గతంగా అమిరి ఉంటుంది. కొన్ని సాహిత్యంలో కొన్ని ఉదాహరణలు చూశాక నాగప్ప గారి సుందరరాజు కథలు, అంటరాని వసంత నవల, నామిని కథలు చదివినప్పుడు ఏర్పడిన అభిప్రాయం ఇది. కథన శైలి అనేది మన డిఎన్ఏ ఎలాంటిదో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే కరోనా వైరస్ ఎలాంటిదో అలాంటిది. ప్రతి వ్యక్తికి మార్పు చెందుతూ ఉంటుంది. కొన్ని సాధారణీకరణలతో పాటు అసాధారణమైన ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఏమై ఉంటాయి? నేను ఒక కథ వినిపిస్తాను. కథ పేరు ఈది కుళాయి హీరోయిన్లు. ఈది కుళాయి హీరోయిన్లు. ఇప్పుడంటే ఇంటికొక మోటార్ బిగించుకొని ఇళ్ల మీద ట్యాంకుల్లోకి నీళ్లు పప్పించుకుంటున్నారు. కానీ నా చిన్నప్పుడు మునికాంతపల్లి మాలాడలో 4 ఈదులకు కలిపి ఒకటే ఈది కుళాయి ఉండేది. ఇంకో 4 ఈదులకి ఇంకోటి. బాయి నీళ్ళని మొగోళ్ళు కవిళ్లతో మోయడం ఆగిపోయి ఈది కులాల కాడ ఆడోళ్ళు పట్టుకోవడం, కొట్టుకోవడం అనే రోజులు అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి. అసలుకే మాటబడనోళ్ళు మా అమ్మలక్కలు. అట్టాది కుళాయి కాడ తగవులాటకి తక్కువ చేస్తారా? బరిగొడ్డు బీదికి బారినట్టు, మా నారాయణ మామ బుర్రామని పిత్తినట్టు సౌండ్ చేస్తా ఆ నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియక కుళాయి కాడ బిందెనక బిందె వంతులేసి పట్టి ఇంటి పనుల్లో పడేది ఆడోళ్ళు. శ్రీదేవి శోభన్ బాబు డ్యాన్స్ ఇచ్చిన ఎల్లవచ్చి గోదారమ్మ ఎల్లి కిత్తల బడ్డాదమ్మో పాటలో పేర్చినట్టు ఈదెంత పొడుగుండదో అంత పొడుక్కి బిందులు. ఎవడూ చూడనప్పుడు వెనకాలుండే బిందేటి కాళ్ళొచ్చి ముందరుండే బిందెల మధ్య దూరిపోతాయి. ఇంతలో నీళ్లుస్తాండాయి మేయ్ అని ఎవరో అరిసేది. వెంటనే సైరన్ కూతలాగిచ్చినట్టు ఆడోళ్ళందరూ కుళాయి కాడికి లగిచ్చేది. ఇంకా మొదలవుతుంది నాయన ఈ బింది ఈడుండాల, ఏనా సవతి జరిపిందే వెనక్కి, ఈ బిందె ఈడెందుకు వచ్చిందే మధ్యలోకి, అది నా బిందె సెయ్యి, బిందెలో పెట్టిన వంతులో, పొద్దున్నే పెట్టిన వంతులో, యాడే నువ్వు పెట్టింది నా బొక్క సందులోనా, నేను పెట్టకపోతే నువ్వు పెట్టినావటే నా తోలు సందులోనా.
ఈ వాటన ఆగభాగం అంకాలమ్మ కొరువు లేగుతుంది. ఇవన్నీ నీళ్లు వదిలినప్పుడు బిగినింగ్ డైలాగులు మాత్రమే. ఎండింగ్ డైలాగులు, ఫైటింగులు హై లెవెల్లో ఉంటాయి. ఒకనాడు అట్టాటి తగువు నేను సాయంత్రం బడికాడ నుంచి వచ్చేటప్పుడు మా లచ్చవత్తకి ఎదురింటి పాపులమ్మకి జరుగుతుండేది. ఈదిలో జనాలందరూ కట్టబలు కట్టి చూస్తూ ఉండారు. ఆ ఇద్దరూ తిట్టుకున్న మాటలన్నీ వివరించాలంటే నా తరం కాదు. కాబట్టి తగువు ఆఖరా పాయింట్ కాడికి వచ్చేస్తున్నా. ఈదికులా ఇక్కడ రేగిన తగువుని ఇళ్లదాకా తెచ్చుకొని ఎదురెదురు వాకిట్లో చేరి పాడిపోసుకుంటూ ఉండారు కదా మా లచ్చవత్త పాపులు. ఉన్నట్టుండి ఇదిగోనే లంజా అంటూ కోక పైకెత్తేసింది పాపులు. మా లచ్చవత్త మాత్రం తినేదా, నాది కూడా ఇదిగోనే లంజా అని కోక పైకెత్తేసినది. వాకిట్లో నుంచి నడీదులోకి వచ్చినది తగువు. ఈది నడి మధ్యలో పోలేరమ్మ పోతురాజుల రాళ్లకి ఇంతింత కళ్ళు, మిడిగుడ్లు తట్టడు కాటిక పూసుకొని మెరుస్తూ ఉండాయి. ఆ దారిన పోయే మనుషులు ఆడాగి ఆ రెండు రాళ్లని భక్తిగా కళ్ళకద్దుకుంటూ ఉండారు. ఆ రోజు మాత్రమే కళ్ళకద్దుకుంటూ ఉండారు. ఆ సంధ్యవేళ చీకటి పడినాక మా లచ్చువత్తని పాపుల్ని మార్చి కళ్ళకద్దుకున్నారు ఆ పోలేరు పోతురాజులు. మనకు కథ వెనుక హాస్యం కనిపిస్తుంది. కానీ నీళ్లకు ఎంత కటకట ఉంటుంది రాయలసీమ పల్లెల్లో లేదా నీళ్లు లేని ప్రాంతాల్లో, సాధారణంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో. అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. పొద్దున నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు పట్టుకోకపోతే ఆ రోజంతా ఇంట్లో అంతర్యుద్ధమే. ఇది స్వయంగా నా అనుభవం. 3-4 కిలోమీటర్ల నుంచి పెద్ద పెద్ద బుంగలు ఎత్తుకొని వచ్చి వాడుకునేటువంటి దశ. మనకు దీని వెనక హాస్యం కనిపిస్తుంది. కానీ నీళ్లు లేని తనం మనుషులను ఎంత అనాగరికంగా, మనం అనుకునే భాషలో ఎంత అనాగరికంగా ఉంచగలుగుతుందో ఈ కథలో కనిపిస్తుంది. అయితే ఈ కథ చెప్పినప్పుడు అమ్మో ఇంత భూతా కథలో అని ప్రశ్న రావడం చాలా సహజం. ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఆధునిక తెలుగు కథ సాహిత్యం శిష్ట వర్గాలు, అగ్రకులాల నుంచి మొదలైంది. అందుకే అది మనకు ప్రామాణికం అయి కూర్చుంది. ఆధిపత్య ప్రాంతాలు వాడే భాష, ఇంకా సహజంగా చెప్పాలంటే 1.5 జిల్లాల భాష పుస్తక వచనమైంది. నా మాటలు చాలా సాధారణీకరింపబడినటువంటి మాటలు. పాత్రోచితంగా శ్రీపాదనో చాసోనో మాండలికాన్ని వాడి ఉండొచ్చు. వాదన కోసం ఉదాహరణలొద్దు. అందరూ అంగీకరించాల్సిన సత్యం ఏంటంటే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మాండలికాలు తెలుగు సాహిత్యంలో స్థానం సంపాదించుకోవడానికి 70 ఏళ్లు పట్టింది. బూతులు నిరాకరింపబడ్డాయి. నిజమే, అన్ని బూతులునా? సంస్కృత తెలుగు కావ్యాల పురాణాల్లోని బూతులు కూడానా? నాకు తెలిసి హేతువాద నాస్తిక విప్లవ నేపథ్యం నుంచి వచ్చిన త్రిపురనేని రామస్వామి, కత్తి పద్మారావు, త్రిపురనేని మధుసూదన్ రావు, జ్వాలాముఖి వంటి వారు తప్ప మిగతా ఆధునికులెవ్వరూ ఇంత బలంగా సంస్కృత తెలుగు కావ్యాల్లో ఉన్నటువంటి బూతుల గురించి విమర్శ చేయలేదు. మరి వచన సాహిత్యంలో, ఆధునిక వచన సాహిత్యంలో ఉన్న బూతు మాత్రమే ఎందుకు ప్రశ్నింపబడింది? మొదటిసారి తీవ్ర చర్చకు దారితీసిన దిగంబర సాహిత్యాన్ని అప్పటి మార్క్సిస్టులు కూడా అంగీకరించలేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. కానీ ఆనాడే కొత్త తరం ఆహ్వానించింది. మళ్ళీ స్త్రీవాదం అందించిన కొత్త దృష్టితో మన చూపు మారింది. బూతులన్నీ స్త్రీలను అవమానపరిచేవే కాబట్టి వాటిని వాడకపోవడమే మేలు అని ఒక స్థూల అవగాహనకు వచ్చాం. కానీ ఇది నిర్దిష్టతల కాలం కదా. తొలినాళ్ల స్త్రీవాదులు ఎక్కువగా అగ్రవర్ణ, పట్టణ మధ్యతరగతి, చదువుకున్న స్త్రీల సముదాయం. ఈ విషయం మీద చర్చ జరగాల్సిందే. పాత ప్రామాణికాల కింద మనం వెళ్ళిపోయామా లేదా అనే చర్చ నా ఉద్దేశంలో నా అవగాహన ముందు చెప్తాను, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. స్త్రీలను అవమానించడానికే ఉద్దేశించిన సాహిత్యంలో
భాష కూడా స్త్రీలను అవమానించడానికే వాడబడుతుంది. రచయిత ఉద్దేశ్యం, ఆ రచనలో దృక్పథం బట్టి మాత్రమే రచన మంచి చెడ్డలను నిర్ణయించాలి. సాహిత్య ప్రమాణాలు ఈ వెసులుబాటును రచయితలకు ఇవ్వాలి. నిషిద్ధ పదాలు, నిషిద్ధ భాష సాహిత్యంలో ఉండకూడదు. ఈ చర్చకు సమంజసమైన దారి చూపగలిగింది దళిత బహుజన స్త్రీవాదులు మాత్రమే అనేది నా అభిప్రాయం. తొలి ఆధునిక సాహిత్యం అగ్రహారాల నుంచి కాక వెలివాడల నుంచి వచ్చి ఉంటే ఇంతకంటే భిన్నమైన ప్రమాణాలు ఉండేవని నా నమ్మకం. సో నా విన్నపం ఏమంటే, కథలు వింటున్నవారు, పుస్తకం చదువుతున్నవారు ముందస్తు అభిప్రాయాలను, ప్రిజుడిస్ను పక్కకు పెట్టి రచయిత ప్రస్తావించిన సామాజిక అంశాలని, రచనలోని మాండలికపు నుడికారాన్ని మాత్రమే ముందు చూడండి. ఇతర విషయాలు తర్వాత తెచ్చుకోవచ్చు. రచయిత శిల్పం గురించి 2 మాటలు చెప్పే ముందు ఒక్క కథ చదివి వినిపిస్తాను. కథ పేరు కురాకోళ్ల రవణ. సువర్ణముఖి ఏటి ఒడ్డునుండాది మా మునికాంతపల్లి. నదిని ఏరంటారు మా ఊళ్ళందరూ. పల్లెలోకి పోవాలన్నా రావాలన్నా నడకతో ఆ ఏటిని దాటాల. బతుకు నెల్లూరు పాలైనాదని ఏడుపు ఎప్పుడు తన్నుకొచ్చినా అప్పటికప్పుడు మూటాముల్లా సర్దుకొని ఏట్లో దిగిపోతాడు జీవుడు. మొన్న మధ్యన అట్నే పల్లెకి పోదామని నేను ఈ ఒడ్డున ఏట్లో దిగినప్పుడు ఒడ్డున మనుషులు గుంపులుగా కనిపిస్తుండారు. అల్లుడా, ఎవర్రా పోయిందే అని అడిగిన. రవణసిన్నమ్మ అన్నాడు. ఏ రవణసిన్నమ్మ? కురాకోళ్ల రవణసిన్నమ్మ. కురాకోళ్ల రవణక్క. మధుగోడిని ఎర్రసూపు చూసి మాటలు రాక మళ్ళీ లగెత్తుకున్నా. దీనంతా మిడెత్తిన ఆడది ఈ మునికాంతపల్లిలో ఇంతకు ముందు పుట్టలేదు నాయన అంటా చిన్నప్పటి నుంచే పేరు పడ్డది రవణ. ఏ నక్షత్రాన్ని పుట్టిందో కానీ ఆడది కాదు, రాక్షసి, బ్రహ్మరాక్షసి. కుక్క కరగని పిల్లకాయలు ఉంటారు కానీ అది కరగని పిల్లకాయలు లేరు మాలాడంతట్లో. చిన్నప్పుడు ఒక తూరి నేను ఏడస్తా రవణోళ్ళ అమ్మ కిష్టపెద్దమ్మ దగ్గరికి పోయినా. ఏం కడక ఏడుస్తా ఉండావా అని అడిగింది కిష్టపెద్దమ్మ. నేను ఈత పళ్ళు కొనుక్కొని తింటా పోతుంటే రవణక్క దారిలో పొట్లం పెరుక్కొని నన్ను తోసేసి పరిగిస్తా వెళ్ళిపోయినది పెద్దమ్మ అని చెప్పిన. ఓ అంటా ఏడ్చేదానికి మల్లుకున్నా. అదితో నాకు రోజు ఇదే ఏదాట్యం అయిపోతుండది. అబ్బా అంట పేరే పనసేయింది ఎవరు దాన్ని, ఇంటికి రాని కొరువు కట్టెతో వాతలు ఇస్తా లంజకి అని అన్నది కిష్టపెద్దమ్మ. ఆ తర్వాత నాతో నువ్వు వేడవు బాక నాయన, నేను లోటడు బియ్యం ఇస్తా, ఈతపళ్ళ దానికి వేసుకొని కొనుక్కో అంట పైటి కొంగుతో నా ముఖం తుడిసింది. చెప్పినట్టే లోటడు బియ్యం కాగితంలో పొట్లం కట్టి చేతికిస్తా. బుజ్జికి చెప్పబాకు కొడక. ఈ బుజ్జి ఎవరు? మా అమ్మ పేరు రాజేశ్వరి, బుజ్జమ్మ అంటారు అందరూ. ఆ లంజికి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు ఇరగదింగిస్తా అన్నది. సరే పెద్దమ్మ అని చెప్పి నేను బియ్యం పొట్లం తీసుకొని ఈతపళ్ళు కొనుక్కోడానికి వెళ్ళిపోయినా. ఆ వాటాన 4 నోళ్లలో నానత, వాళ్ళమ్మ చేతిలో సీప్రకట్ట దెబ్బలు తింటా, ఆడవ మగ చిన్న పెద్ద అని లేకుండా అందరినీ తగవలాటి కెలకత పెరిగిన రవణకి వయసుకొచ్చిన మరసటేడు సంబంధం చూసి ముడే ఇచ్చి కాపురానికి పంపించింది కిష్టపెద్దమ్మ. కాపురానికి వెళ్ళినాక తొలిసూరి కడుపొస్తే 3వ నెలలో నిద్ర చేసేదానికి అమ్మగారింటికి వచ్చినది రవణ. 2-3 దినాలు దాల్నాక కడుపు నొప్పిగా ఉండాదని కొటకలాడుతుండేకి భయపడిపోయిన కిష్టపెద్దమ్మ మంత్రసాన్ని పిలుచుకొచ్చినది. ఆ వచ్చిన మంత్రసాని కడుపు పొయ్యిందని చెప్పింది. 4 నాళ్లు గడిచినాక మొగుడొచ్చి ముఖం ముడుచుకొని కాపురానికి తీసుకుపోయినాడు. వచ్చే కడుపు పోయే కడుపుగా 5-6 తూర్లు జరిగేసరికి కిష్టపెద్దమ్మ ఆ కూతుర్ని తిప్పని ఆసుపత్రి లేదు, తినిపించని నాటుమందు లేదు, కట్టించని సిటాకు లేదు, ఏయిచ్చని మండ, తిరగని గుడి లేదు. ఇన్ని చేసినా మళ్ళా కడుపొచ్చిపోయింది. దాంతో ఇంక నీ కూతుర్ని ఏలుకోను అని రవణని పుట్టింటికి పంపించేసినాడు మొగుడు. రవణ బతుకు చూసి జాలిపడాల్సిన ఊరు దాన్ని గొడ్డుబోతు అన్నది. పసిబిడ్డల్ని రవణ దగ్గరికి రానిచ్చేటోళ్ళు కాదు. ఉయ్యాల్లో బిడ్డల్ని చూడనిచ్చేది లేదు. దాని కళ్ళ ముందర బిడ్డలకి కూడి తినిపించకూడదు అనేవాళ్ళు. దాని ఒంట్లోనే గాలి ఉండది, అదే దాని బిడ్డలను మింగేసినది అని చెప్పుకోసాగినారు. ముఖం ఎదురుగా అనకపోయినా ఓళ్ళీళ్ళు అనుకునేటి మాటలు ఏదో వాటన సెవిన పడకుండా ఉంటాయా? బిడ్డ తల్లులు ముఖాల చెట్లుంటుకుంటా పిలకాయల్ని అదిలిచ్చి ఈడ్చకపోతుంటే అర్థం కాకుండా ఉంటుందా? ఇవన్నీ చూసి ఇని మనసుకే జరిగిందో మతేసెడిందో, మనసే ఇరిగిందో మతేసెడిందో పిచ్చిదైపోయిందా రవణ.
ఒకనాటి మధ్యాహ్నం నేను కూడుదిని మా ఇంటి ముందర యాప చెట్టు కింద కూర్చోనంటే ఎనికల బొమ్మ, ఎముకల బొమ్మ, ఎనికల బొమ్మ గాల్లో తేడినట్టు నా ముందరే నడిసిపోతుండది. ఏకా అని పిలిచిన. గుంటకళ్ళతో నా సాయి చూసి బొక్కి నోటితో ఇకారంగా నవ్వి, యా విజయ ఎప్పుడొచ్చినావా, పిల్లకాయలు బాగుండారా అని అడిగింది. యాడో బాయిలో నుంచి వచ్చినాయా 2 మాటలు. నా కడుపులో తంతుందాడు ఏడుపు. ఎట్టాట రవణక్క, ఎట్టయిపోతే చూస్తున్నాను ఇప్పుడు, పొద్దున్నే వచ్చినానక్క అని ఏడుపు దిగమింగుకుంటా వణికే గొంతులో చెప్పి, ఎండ మీద ఏడకు పోతున్నట్టున్నావు, బిర్నాపో ఎక్క అని ఇంట్లోకి లగిచ్చిన. విజయ్ కుమార్ కథల్లో కథ చాలా హాస్యంగా బిగినవుతుంది. కథ చివరికి వచ్చేసరికి దింపుకోలేనంత బరువు మన మనసులోకి వస్తుంది. ఇది రచయిత శిల్పం. నా అబ్జర్వేషన్స్ ఒక 2-3 మీతో పంచుకుంటాను. ఏ సృజన ప్రక్రియకైనా దృశ్య సౌలభ్యం ఉంటుంది. అంటే రచయిత రాసిన దాన్ని పాఠకుడు చదివేటప్పుడు దాన్ని ఒక దృశ్యంగా నిర్మించుకొని కథతో పాటు కొనసాగుతూ ఉంటాడు. కొన్ని కథల్లో ఈ దృశ్యం చాలా బలంగా హత్తుకునేట్టుగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఇక్కడే బుక్ రైడర్స్ ఉన్న పరిచయమైన అమరావతి కథలు, కొన్ని కుటుంబరావు కథలు, చాసో కథలు, రాజయ్య కథలు, వంశీ కథలు, కదిర్బాబు కథలు. నేను కొన్నిటిని మాత్రమే మెన్షన్ చేయగలుగుతున్నాను, అన్నిటిని తీసుకోవడం లేదు. నాకు గుర్తొచ్చిన కొన్ని మాత్రమే. మరికొన్ని కథలకు సౌలభ్యం ఉంటుంది, పఠన శ్రవణ సౌలభ్యం ఉంటుంది. వాటిని చదువుతూ ఉంటేనే బాగుంటుంది, లేదా ఎవరైనా చదువుతూ ఉంటే వింటేనే బాగుంటుంది. ఆ వచనంలోని సొగసుకు మనం ముగ్ధులం అయిపోతాం, కథతో పాటు ఆనందించగలం, ఆ ఫీల్ను చాలా బలంగా ఎత్తుకొని పోగలం. ఉదాహరణకు నేను మొట్టమొదట చదివినటువంటి అటువంటి ప్రభావంతో చదివినటువంటిది ముళ్ళపూడి బుడుగు. సాహిత్యాన్ని చదువుతూ మనం కూడా చిన్నపిల్లలమైపోగలం. రావిశాస్త్రి కథలు, అందులో ఉన్న వెటకారం, విరుపు, కోపం, ఆగ్రహం, దుఃఖం అన్నిటినీ మనం కూడా ఫీల్ కాగలం. అప్పలనాయుడు కథలు, పతంజలి నవలలు, నామిని మాండలికపు కథలు, విజయ్ కుమార్ మునికాంతపల్లి కథలు ఆ కోవలోకి వస్తాయి. మీరు చదువుతూ అందులో ఉన్న సౌందర్యంతో పాటు అందులో ఉన్న అనుభూతుల్ని అన్నిటినీ మీరు పొందగలరు. ఇంకో కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాంటిది చెప్పుకొని కథలోకి వెళ్దాం. సమాజం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుతున్నప్పుడు తీవ్రమైన కుదుపులకు లోనవుతుంది. విరుద్ధ శక్తుల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. మన సమాజం మరి ముఖ్యంగా పెట్టుబడిదారీ దిశకు మారుతున్న పరిణామంలో మనిషి పరాయీకరణ చెందినాడు. ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? మనకు బాగా గుర్తుంటే నేను ఇంటర్మీడియట్లో 1980లో చేరాను. నా యవ్వనపు తొలి రోజులు, 16 ఏళ్ళు. అప్పుడు ఈ పరాయీకరణ ప్రారంభమైంది. దానికి కారణాలు ఏంటి అనేవి కూడా చూద్దాం తర్వాత. ఇదంతా చర్చ అంతా అయిపోయిన తర్వాత చూద్దాం. పరాయీకరణ చెందుతాడు. తనవి ఏవీ తనకు కాకుండా పోతాయి. గతంలోని తనవి ఏవీ తనకు కాకుండా పోవడం బాధిస్తుంది. వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఒంటరి అవుతాడు. అభివృద్ధి, సాంకేతికత, చేతి వృత్తులను కూల్చేయడం వల్ల ఒక అనివార్యమైన బాధాకరమైన సందర్భం ఏర్పడుతుంది. బహుశా ఈ కథలన్నింటికీ కథాకాలం 1990 నుంచి 2000. నేను కరెక్ట్గా నా యవ్వనపు తొలి రోజులు అని చెప్పాను కదా. నేను కర్నూలు నుంచి బయటపడిన సంవత్సరం, కార్పొరేట్లో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బయటపడిన సంవత్సరం 2000. కథల కాలము 1980 నుంచి 2000 వరకు ఉన్నటువంటి జీవితం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మరొక ప్రాంతంలో ఈ కాలంలో జరిగిన లేదా పరిణామాలు, ఆ పరిణామాల వల్ల నేరుగా లేదా ప్రచ్ఛన్నంగా పరోక్షంగా ఉన్నటువంటి ప్రభావాలు.
కరెక్ట్గా మనం 1980 అని గుర్తుపెట్టుకుంటే నేరుగా పెట్టుబడులు భారతదేశంలోకి ప్రవేశించిన కాలం అది. ప్రభుత్వ విధానాల్లో పారిశ్రామిక విధానం, ఆర్థిక విధానం, విద్యా విధానం వీటన్నిటిలో నూతనత్వం ప్రవేశిస్తున్న కాలం. బహుశా ఇది నూతన ప్రజాస్వామిక విప్లవానికి పోటీగానా ఈ నూతనత్వం? ఏమో సామాజిక నిపుణులు చెప్పాలి. సమాజంతో మొదలై కుటుంబంలో ప్రవేశించి వ్యక్తి వరకు ఆ ప్రవేశాన్ని ఈ కథల్లో చూస్తాం. దీని ప్రభావాలు సంకలనంలోనే 2 రకాల ప్రతిఫలనాలను సూచిస్తున్నాయి. గ్రామీణ కుల చేతివృత్తుల విధ్వంసం, కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత నడ్డి విరిచి వాళ్లను విస్థాపితం చేస్తే, అదే కోవలోకి మనం ఈ మధ్య చర్చలకు వచ్చిన బాంబే టైలర్స్ ఖదీర్ బాబు కథ. ఆ విధ్వంసం కొన్ని వృత్తుల నుంచి కొంతమందిని దూరం చేసింది, కొంతమందిని విస్థాపితం చేసింది, కొంతమందిని ఊరి నుంచి నగరాలకు పంపించింది కూలీలుగా. అదే అంశం ఇంకొంతమందికి తెరిపినిచ్చింది. ముఖ్యంగా ఇందులో పెట్టుబడికి ఉన్న ఒక డిఫరెంట్ పార్శ్వం, కాయిన్కు ఉన్నటువంటి ఇంకొక వైపు, నాణ్యానికి ఉన్న ఇంకొక వైపును చూపిస్తుంది. బహుశా నేను అనుకోవడము పెట్టుబడికి ఉన్న ఒక ప్రగతిశీల స్వభావం అని కూడా అనుకోవచ్చు. అంటే నేను పెట్టుబడిని ఇప్పుడున్న అర్థంలో పెట్టుబడిని సమర్థిస్తున్నానని కాదు. ఆ పెట్టుబడి కుల కట్టుబాటు వృత్తులను ధ్వంసం చేసింది. ఆ మార్పును చూపించింది. ఇక్కడ ఒక కథ చదివి వినిపిస్తే ఆ విధ్వంసం ఏంటో మనకు అర్థమవుతుంది. కథ పేరు పియ్యెత్తే మాదిగ సుబ్బులు. బహుశా ఇటువంటి జీవితం ఇంతవరకు ఎప్పటికీ కథలోకి రాలేదు. ఇది నేను నా చిన్నతనంలో చూసిన జీవితం. 1983 వరకు కర్నూలు టౌన్లో, ఎక్కడో పల్లెటూరులో కాదు, కర్నూలు టౌన్లో చిన్న మార్కెట్ ఏరియాలో ఇట్లాంటి దొడ్లు ఉండేవి. బకెట్లో పొరక్కట్ట ఇనప రేకు పెట్టుకొని తెల్లారుజామునే లేచి పేట చేరుకుంటుంది మా ఊరి మాదిగోళ్ల సుబ్బులు. ఆడ 10 ఇళ్లలో పియ్యెత్తే పని చేస్తుంటుంది సుబ్బులు. ఆ కాలపు కక్కుసు దొడ్లలో ఇది పక్క నుండే గోడ కానిచ్చి 2 అడుగుల గుంట తీసుంటుంది. ఆ గుంట తీసిన కాడి గొయ్యికి సెయ్యిదూర్సే మోయిన కంతగొట్టి ఆ కంతకింటికి మాదిరిన మూస్తా తెరస్తా ఉండే దానికి బయట నుంచి ఇనుపరేఖతో చేసిన 4 పచ్చాల మూతుండేది. ఆ మూతేసుండన లోపల నుంచి బయటికి అప్పట్లప్పట్లుగా కారుతూ ఉండేది. ఈగలు సిక్కంగా ముసురుతూ ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో పైకప్పు లేని దొడ్లు కూడా ఉండేవి. అట్లాంటి దొడ్లలో ఎండతా వానికి తడస్తా యువతానమైన గబ్బు రేగుతూ ఉండేది. మనదానికే చాలా అభ్యంతరంగా ఉంది కదా. ఇది కొంతమంది అనుభవించిన జీవితం. ఏ ఇంట్లో పియ్యెత్తాలనో ఆ ఇంటికాడికి సుబ్బులు వచ్చే ముందర ఇంట్లో వాళ్ళు పాత బకెట్ నిండా నీళ్లు తెచ్చి ఈది పక్కన పెట్టి పోయి ఉంటారు. సుబ్బులు వచ్చి ఈదిలో చేరి దొడ్డిగోడకి బిగించిన మూత తీసి గుంటలో పీనంతా ఇనుపరేకుతో బయటికి లాగి ఎడంసేత పట్టుకొని బకెట్లోకి తోసేది. ఆ తర్వాత నీళ్లు పోస్తా ఆ గుంటని పొరక్కట్టతో శుద్ధంగా కడిగి ఆ పీత నీళ్లని మురిక్కాలవులోకి ఊడ్చేది. సుబ్బులు పనిచేసే ఇళ్లలో పునీతరావు గారి ఇల్లొకటి. సాంప్రదాయాలు బాటిచ్చే ఇల్లది. ప్రతిరోజు పొద్దున్నే సుబ్బుల కోసం 2 పని ఎదురు చూస్తూ ఉండదు ఆ ఇంట్లో. ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు పచ్చవతంతో మంచాన పడి ఉండాడు పునీతరావు. ఆ ఇంటికి బోంగానే పునీతరావును పండేసుంటే మెట్ల కింద రూమ్లోకి పోయి ఆ ముసలోడు ఇసుకలో ఎరిగుండే టకారాన్ని బయటికి తీసుకొని వచ్చి బకెట్లో పోసుకోవాలి. మళ్ళా టకారం నిండా ఇసుక పోసి ఎత్తకపోయి ఆ మంచం కింద పెట్టేసి రావాలి. రోగానికి నాటు మందులు మింగుతుండేది ఆ పునీతరావు. అప్పుడప్పుడు నీళ్ల బేది మాదన్న దొడ్డికి కూసునేది. ఆ వాటన ఆ బేదికి పారినప్పుడు పురుగు కూడా ఆ చుట్టుపక్కల ఎగిరేది కాదు. ఇంట్లో మనుషులందరూ ముక్కులు మూసుకొని సుబ్బులు ఎప్పుడొస్తాదిరా భగవంతుడా అని కాసుకొని ఉండేవాళ్ళు. ముసలోడి పనైనాక ఆ ఇంటి మనుషులు దొడ్లో ఎత్తుకొని పక్క వాకిట్లోకి పోతుందా సుబ్బులు. సుబ్బులు వచ్చిపోయిన ప్రతిసారి ఇల్లంతా ఈది వాకిలి దాకా పసుపు నీళ్లు చల్లుకుంటుంది పునీతరావు గారి భార్య సుగుణమ్మ. నెలంతా పనిచేస్తే ఇంటికి 30 రూపాయల లెక్కన సంపాదించేది సుబ్బులు. పునీతరావు గారి ఇంట్లో 50 రూపాయలయ్యా ఏండమ్మా అని అడిగితే మూలగతా ముక్కతా 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు. గంగిపోగోళ్ల సుబ్బులక్కకి 3 కొడుకులు 1 కూతురు. రెండో కూతురు
రెండో కొడుకు ఏసేపు ఈదిబడిలో నా క్లాస్మేట్. 7వ తరగతిలోనే చదువు మానేసి లారీల్లో క్లీనర్గా పోతా ఇప్పుడు ఆటో కొనుక్కొని పేట నుంచి చుట్టుపక్కలకి బాడుగలు తోలుతున్నాడు. మెడ్రాసులో అన్ని రోగాలకి చూస్తారని పేరుబడ్డ ఒక పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపిల్లకాయల విభాగం దగ్గర డోరు మీద డాక్టర్ మిసెస్ షోరోన్ శ్రీకాంత్ అయ్యంగార్ అని రాసుంటుంది. తలుపు తీసుకొని లోపలికి పోతే సుబ్బలక్క కూతురు అచ్చంగా ఆయక్క ముక్కట్లతోనే కనపడుతుంది. నల్లటి డాక్టర్ అమ్మ నవ్వత పిల్లకాయల్ని ఇంగ్లీష్లో పలకరిస్తుంది. పెట్టుబడి తీసుకొచ్చినటువంటి మార్పు ఇది. అట్లాగని నేను ఇది తీసుకొచ్చిన మార్పు సర్వం మార్చిందని చెప్పడం లేదు, మొత్తాన్ని మార్చిందని చెప్పడం లేదు. బహుశా ఈ వృత్తి పోయాక సుబ్బులు పంచాయత్ సమితి ఆఫీస్లో దొడ్డు గడిగే స్కావెంజర్గా మారిండొచ్చు. దానికదే డెవలప్మెంట్గా నేను గుర్తిస్తాను. హీనమైన ఒక పని నుంచి టెక్నాలజీ సాయంతో ఆ వృత్తి ఉన్నటువంటి విషపు కూరల నుంచి బయటపడ్డాం. దాన్ని డెవలప్మెంట్గానే నేను గుర్తిస్తాను. ఈ మధ్య చర్చకు వస్తున్నటువంటి డ్రైనేజీ కార్మికుల సమస్య కూడా వ్యవస్థ నిజంగా ఆలోచిస్తే యంత్రాల సహాయంతో, టెక్నాలజీ సహాయంతో ఆ పని చేయగలిగినటువంటి వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంకొక ఉపాధి చూపిస్తూ ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి ఇంకొక అంశం ఏమంటే, మాదిగ సుబ్బుల కూతురు చివరిలో ఒక విరోధాభాస అనుకుందాం, అయ్యంగార్ల ఇంటి కోడలైంది. షోరాన్ శ్రీకాంత్ అయ్యంగార్. మాదిగ సుబ్బుల వంటి వాళ్ళ చేత కట్టుబాటు ద్వారా ఇంత సేవ చేయించుకుంటూ మళ్ళీ ఆ మనుషుల పట్ల అది కనపరిచే ఏకీభావం మతంగా మన మతం ఎంత క్రూరమైందో తెలియజేస్తుంది. సుబ్బులు తదివాతరం ఆ పని నుంచి విముక్తమై స్వాతంత్రపు తొలినాళ్లలో సంక్షేమ రాజ్యంగా కనీసం కొంతకాలమైనా ఇచ్చిన వెసులుబాటు, రిజర్వేషన్లను ఉపయోగించుకొని సుబ్బుల కూతురు డాక్టర్ అయి మద్రాసు చేరింది. బహుశా ఈ సదుపాయాలు కూడా లేకుంటే మాదిగ సుబ్బులు కూతురు దొడ్లు గడిగే పనిలోనే ఉండేదేమో. (9:47) టైం అయింది. దాదాపు నాకు ఇచ్చిన సమయం అయిపోయిందని అనుకుంటున్నాను. చివరగా ఒక కథ తీసుకొని నా ఉపన్యాసాన్ని కన్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. రచయితకు ఇందులో చాలాసార్లు ప్రస్తావన వచ్చిండేది చర్చిలో జరుగుతున్నటువంటి తంతల పైన. అట్లాగే ఓకే రైట్. అట్లాగే హిందూ మతం వైపున కూడా మొండిగుద్దల స్వామి అని ఒక కథ రాశాడు. అంటే ఒక పిచ్చివాడు సన్యాసిగా గుర్తింపబడి ఎట్లా ఒక దేవుడు అవుతాడు ఒక పల్లెటూరులో అనేటువంటిది వస్తువుగా తీసుకొని రాశాడు. అది ఆ ఊర్లో జరిగిన సంఘటన. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కథకు కొనసాగింపుగా నేను ప్రతిపాదించదలుచుకున్న 1-2 విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మన సమాజంలో ఉన్న మతం ఎదగనివ్వదు, విలువనివ్వదు, సామాజిక గౌరవాన్ని ఇవ్వకపోగా అవమానిస్తుంది కూడా. ఈ సందర్భంలో మతం మారితే ఏమవుతుంది అనుకుంటాం, కానీ మతం మారడం అంత తేలిక కాదు. మాదిగా అనిపించుకోకుండా క్రిస్టియన్గా గుర్తింపు పొందవచ్చు. సామాజిక హోదా పెరుగుదల కోసం మతం తీసుకోవచ్చు.
కానీ ఇది ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన కాంటెక్స్ట్లో ఒక రకంగా చెప్పాలంటే సాంస్క్రిటైజేషన్ ప్రాసెస్. ఉన్నత వర్గాలను, ఉన్నత కులాలను అనుకరించే ప్రక్రియ. ఒక్కోసారి ఇందులో తీవ్రమైన ఘర్షణ కూడా ఉంటుంది. ఆ ఘర్షణ పురుషోత్తం మామ బాప్టిజం అనేటువంటి కథలో రాశారు. నేను ఆ కథల వివరంలోకి వెళ్ళడం లేదు. ఓకే, దాని బదులుగా బొమ్మలాటోళ్ల సెర్చి ఆరాధన అనే కథ ఒకటి తీసుకుంటాను. ఒకసారి కథ చూడండి. వాళ్ళు బహుశా నేను కూడా వీళ్ళు తోలు బొమ్మల ఆటలు ఆడించేవాళ్ళు, దానికి సంబంధించినటువంటి జీవితాలు. కాకపోతే ఈ కథలో వాళ్ళ వృత్తి మారిపోయింది. బహుశా వాళ్ళు ఊర్లు మారుతున్నటువంటి పరిణామంలో ఇక్కడ ఆ వృత్తి మారిండొచ్చు. బొమ్మలాటోళ్ల సెర్చి ఆరాధన జేజితాతల కాలానెప్పుడో మహారాష్ట్రం నుంచి దేశమంతా చెదిరిపోయినారని చెప్పుకుంటారు వాళ్ళు. నిన్న మొన్నటి దాకా ఊరి బయట సెట్ల కింద ప్లాస్టిక్ గుడారాలు వేసుకొని ఊళ్ళల్లో దమ్మరాటలు అసంటివి ఆడతా బతికినారు. సందల గూకుతా ఉండాదంటే ఆడమగ తేడా లేకుండా తప్ప తాగుతారు. అట్టటోళ్ళు ఇప్పుడు నెల్లూరు నుంచి విజయనగరం దాకా నిలదొక్కొని ఉండారు. మొగోళ్ళు ఏ ఊర్లోనైనా సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే లారీలు కొనుక్కొని తిప్పతా వ్యాపారం చేస్తుండారు. ఆడోళ్ళు పండగలకి రికార్డ్ డ్యాన్సులు చేసేదానికి పోతుండారు. ఆడపిల్లకాయలకి చిన్నతనం నుంచే సినిమా పాటలకి డ్యాన్సులు నేర్పించి వయసు రాగానే రికార్డ్ డ్యాన్సులు ఇప్పిస్తుంటారు. ఇప్పుడు ఓడోళ్ళలో చాలా మందికి ఇళ్ళు వాకిళ్ళు శుద్ధంగా కట్టుకొని లక్షాధికారులు అయినారు. అందరూ ఒకే కట్టు మీద పెద్దోళ్ల మధ్యస్థాలతో నడుచుకుంటారు. బొమ్మలాటోళ్ళు అని పిలుస్తోళ్ళని జనాలు ఓళ్లలో ఓళ్ళు మరణం మాట్లాడుకుంటారు. అందరూ యేసుప్రభువుని నమ్ముకొని ఆధారాలు సెర్సికి పోతుంటారు. దహించే అగ్ని అభిషేకం చర్చిలో పొద్దున 9 గంటల నుంచే మోగతా ఉండాలి మైక్ సెట్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఓసన్నోళ్ల క్యాసెట్, బెదర్ స్టీఫెన్సన్ క్యాసెట్ అన్నీ కలిపి 30-40 పాటల దాకా మోగినాయి. 12 దాటుతుండది టైము. అప్పుడు పోస్టర్ గారు ప్రియమైన దేవుని సంఘస్థుతులందరికీ వందనాలతో మనం ఆరాధన ప్రారంభించుకోబోతూ ఉండాం, మీరు తొందరపడి బిర్నా రావాలా, యేసు ప్రభువు నావంలో విజ్ఞాపన చేస్తూ ఉండాను అంటూ మైకులో చెప్తాడు. 2-3 పాటలకు ఉతూరి ఆ వాటన ఆయన పొద్దు నుంచి చెప్పుకొస్తూనే ఉండదు. 11:30కి ఒక ఇస్పాసి గ్రేసమ్మ వచ్చినది. కుతకత ఉడుకుతూ ఉండదు ఐవోరికి. వందనాలమ్మా, ప్రతివారము ఏంటికని మీరందరూ ఇంత లేట్ అవుతుండదే అని అడిగినాడు. మా మామ కురాకు లేటుగా తీసుకొస్తాడు ఐగోరు, ఎన్ని తూర్లు చెప్పినా వినిపించుకోడు అని చెప్పింది గ్రేసమ్మ. అట్లాంటప్పుడు వండకుండా పక్కన పారేసి చర్చి నుంచి పోయినాక వండుకోవాలమ్మా, దేవుడు ముఖ్యమా కురాకు ముఖ్యమా అని ప్రశ్నించినాడు వైగోరు. నేను ఒక తూరి ఆవాటన చేసినాను ఐగోరు, మా మామకి కోపం వచ్చినది, ఇంకో తూరి కూరాకు వండకుండా గుడికి పోయినావంటే కుత్త పగలు దెంగుతా అన్నాడు ఐగోరు అని చెప్పిందా గ్రేసమ్మ. స్తోత్రం, కుకోబొమ్మ ఏం చేస్తాం, అట్టొట్టోళ్ళు మారాలని ప్రార్థన చేద్దాం అన్నాడు ఐగోరు. 12 అవుతుండగా ఒకరొకరు రాజాగుతారు. ఆ వాటన పెతాదివరం 9 గంటల ప్రారంభం అవుతుందని చెప్పుకుంటే దగించే అగ్ని అభిషేకం చర్చిలో ఇస్పాసుల రాక ఆలస్యంతో 12:30కి ప్రారంభమవుతుంది. పాస్టర్ గారు ప్రారంభం పాటలు, ప్రార్థనలు, సాచికాలు అన్నీ జరిగించి వాక్యం చెప్పేదానికి మొదలుకుంటాడు. ఇస్పాసం కంటే విధేయత ముఖ్యం. నీ మీద నువ్వు తిరుగుబాటు చేయకూడదు, నీ దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. నీ ప్రభువు మీతో చెప్పమంటా ఉన్నాడు. క్షీరబల్లమ్మమ్మ ఒగేడు, నువ్వు పాపివి, జలమ పాపవు, కరమ పాపము చుట్టుకోనుండే పాపివి నువ్వు. నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలా. రీ మారి బాలామా లాభా, అయ్యోరు వాక్యం చెప్తా మధ్యలో ఆ వాటన మంత్రాల్లాగా అరుస్తూ ఉండాడు. అట్టా అరిసినప్పుడల్లా తూగుతూ ఉండే ఇస్పాసులకి మెలక వస్తూ ఉండేది. అట్టేటప్పుడు ఆ ఇస్పాసులు ఇంటున్నట్టు తలకాయలు ఊపి మళ్ళీ 2 సేపటికి నిద్రకళ్ళు తేలేస్తారు.
సస్తే ఏడికి పోతావో తెలుసునా, నిత్య నరకానికి పోతావు. ఇత్తింది కోసుకుంటావు, ఆలస్యంగా వచ్చి నీ దేవుడి సమయాన్ని దొంగిలిస్తూ ఉండవు, సంపాదనలో దశవిభాగం ఇవ్వకుండా దేవుడి ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉండవు, దేవుడిని లెక్క అడగబోతా ఉండాడు. ఈ తీరన ఊగూగి 1.5 గంట సేపు వాక్యం బోధకం చేసి సందాలు పట్టించి సంఘానికి తెలియజేయవలసిన ప్రకటనలు చదువుతాడు. మంగళవారం స్త్రీల కూడికి ఎవరూ రావటం లేదు, పాస్టరమ్మ ఒకటే కూర్చొని చేసుకుంటా ఉండాది. గురువారం బైబిల్ రీడింగ్కు ఎవరూ రావడం లేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కలుసుకోండి, శనివారం కనిపెట్టే కూడికి తప్పకుండా రండి, సండే స్కూల్కి పిల్లకాయలు రావడం లేదు, పెట్టించుకోవడం లేదు, పెట్టించుకోండి అంటూ పెతారము చదివిందే చదివినాక పెద్దంగా శిబిర ప్రార్థన చేస్తాడు అబ్రహాం పాస్టరు. ఇస్పాసులందరూ కూడా ఇంకా పెద్దగా ఆమెన్లు చదవతా ప్రార్థనలు చేసుకొని ఇళ్ళకపోతారు. రికార్డు డ్యాన్సులకు పోయే ఆడపిల్లకాయలు ప్రత్యేక కానుకలిచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు. పోలీసులతో పొక్కిరెళ్లతో నానా దెంగులు దెంగించుకొని రేత్రి దాకా రికార్డు డ్యాన్స్ వేసి 4 రాళ్లు సంపాదించుకొని వస్తారు వాళ్ళు. డ్యాన్స్కు తీసుకుపోయిన పెత్తందోరు కమిషన్ తెంకొని ఇచ్చిందే దక్కతాదోళ్ళకి. ఆరాజన అయిపోయినాక సెర్సీ కాంపౌండ్లో ఉండే ఇళ్ళలోకి పోయి కూర్చుంటాడు పాస్టరు, కూడు తింటుంటాడు పాస్టరు. ఒక్కొక్క తూరి ఆ టైంలో వాకిట్లోకి వచ్చి పిలుస్తుంది ఒక ఆడగొంతు, ఎవరమ్మా? నేనే స్వామి, కుసిదాని, వస్తున్నాను అంటా లేచి ఎంగిలిసై గడుక్కొని వాకిట్లోకి వస్తాడు పాస్టర్ గారు. పనికి పోతుండాను పాస్టర్ గారు, ఏదో అంతా బాగా జరిగితే తిరిగి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను స్వామి అంటా చిన్న కానుకొచ్చి ప్రార్థన చేయించుకుంటుంది వచ్చిన ఆడమనిషి. పేట నుండి నడిచిపోయే దూరంలో 5వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఒక చిన్న పల్లి ఉండాలి. హైవే మీద జరిగే వ్యభిచారానికి పేరుండదు ఆ పల్లి. ఇస్పాసులందరూ వెళ్ళిపోయిన దాకా ఎదురు చూసి తర్వాత ఒంటిగా పాస్టర్ వాకిట్లోకి వచ్చి ప్రార్థన చేయించుకొని హైవే ముందుండే పల్లెకి ఏట్లో పడి నడిచిపోతుంది. దూదేకుళ్ళోళ్ళ కుసీద. ఇది కథ. చర్చిలో అందరితో పాటు కలవకుండా తను మాత్రమే విడిగా వచ్చి ప్రార్థన చేయించుకొని పోయే ఆ కుసీద ఒక ఇంటర్వ్యూలో విజయ్ కుమార్ చెప్పినట్టు ఎయిడ్స్తో చనిపోయింది. బహుశా ఇట్లాంటి జీవితాలు తెలుగు సాహిత్యంలో రాలేదు. అందువల్ల ఈ కథలకు ఒక గొప్పతనం ఉంది. నిరాకరింపబడిన, నిర్లక్ష్యం చేయబడిన కొన్ని జీవితాలను మనం అందరము అర్థం చేసుకోవడం కోసం బహుశా మన నాగరికతను, మన అవగాహనను, మన ప్రజాస్వామిక దృక్పథాన్ని మార్చుకోవడానికి ఈ కథలు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. చివరగా ఒకే ఒక కథ, ఎందుకంటే లీస్ట్ అంటే చాలా తక్కువ ప్రస్తావించబడిన జీవితాలు ఉన్నటువంటి కథలను మాత్రమే ఇందులో నేను ఎంచుకున్నాను. ప్రతి కథలో మొదట్లో ఏదో హాస్యం ఉంటుంది, చివరికి వచ్చేసరికి ఒక విషాదమైన బీభత్సం మనల్ని వెంటాడుతుంది. అటువంటి కథ దేవగన్నిక చిత్ర. కథ గురించి నేనేమీ చెప్పను, చివరిలో మీకే అర్థమవుతుంది. భీముడు నాకు పెదనాయన వరుస. ఆయన పెద్దబిడ్డ చిత్ర. కన్ను ముఖము దేవగన్నిక ఉన్నట్టే ఉంటాయి. మనిషికి పుట్టినోళ్ళకి ఉండినట్టు ఉండవు చిత్రకి. ఏ రాసోరి కడుపునో దొరసానిగా పుట్టాల్సిన పుట్టుక. మా భీముడు పెదనాయన కడుపున తప్పుదాలి పుట్టినాదేమో అన్నట్టుంటుంది చిత్ర. ఒకనాటి పొద్దున్నే బొట్టు కాటికి సక్కంగా దిద్దుకొని బారెడు జడితో మల్లెపూలు కనకాంబరాలు పెట్టుకొని కాళ్ల గజ్జలు గలగలామంట జారుపైట వేసుకొని చిత్ర నడిచిపోతూ ఉంటే పంజావాళ్ల నడిపోడు ఈలేసి కన్నుగొట్టినాడు. శివక్కన తలదిప్పి చూసిన చిత్ర, ఏడగనపడ్డా కిండలు దెంగుతుండవు, ఏందిరోని వ్యవహారము అన్నది. ఓ అబ్బా, పెద్ద పతితులాగా మాట్లాడుతుండావే, తెల్లారులేస్తే ఎవడికాడ ఐ కట్ దిస్, ఎడికి పోతుండది పత్తిత్తువో అని ఓడు ఇక్కిలిస్తాడు.
అనేటప్పటికీ ఎడంకాలి చెప్పు తీసుకొని వాడు తేరుకునే లోపలనే మొగాన నెత్తిన 2-3 దెబ్బలు కొట్టేసేందా చిత్ర. నడీదిలో నరగరి యదాళం అగుమానం అయ్యేసరికి నీ ఎమ్మన్ దెంగ అంట కాలెత్తి చిత్ర డొక్కలో తెగేస్తానన్నాడు. ఎగేస్తాను నడిపోడు. ఆ దెబ్బకి డొక్క పట్టుకొని కూలపడిన చిత్ర ఊపిరి వస్తా నడిపోడి 2 వట్టకాయలని పట్టుకొని కసకస కథకథ పిసికేసినది. వాడొక ఎర్రి అరుపు అరిసి ఇరసక పడిపోయి పీ కార్చుకుంటా సుఖతప్పినాడు. పేట రూరల్ పోలీస్ స్టేషన్కు కొత్తగా వచ్చిన కుర్ర ఎస్ఐకి కనుపూరు ముత్యాలమ్మ జాతరలో చిత్ర వాటాన్ని చూసేసరికి పైపాణాలు పైనే పోయాయి. ఎవర్రా ఆ హీరోయిన్ అంట కానిస్టేబుల్ని అడిగాడు ఎస్ఐ. కింది పెదాన్ని పొళ్ళతో నలుపుకుంటా. ఏటవతల మునికాంతపల్లి సార్ అంటా చిత్రకథంతా చెప్పుకొచ్చినాడు కానిస్టేబుల్. నిజమేంట్రా అని 2 కళ్ళు కాసిప్పలంత కాసుకొని చిత్రనే చూస్తా ఆశ్చర్యంగా అడిగినాడు ఎస్ఐ. ఆ శనంలోనే చిత్ర కూడా ఎస్ఐ కళ్ళకు చూసేసరికి అంతటి ఎస్ఐకి చెమటలు పోసినాయి. ఎస్ఐ ముఖంలో తుత్తర చూడంగానే సిలకోలే కిలకలమంట ఏడలేని నవ్వు పుట్టుకొచ్చినది ఆ చిత్రకి. అయితే నవ్వుకి గుండెకాయ జారిపోయినంత ఎస్ఐ 50 రూపాయలు కాగితం కానిస్టేబుల్ చేతిలో పెట్టి ఫో అన్నట్టు సైగ చేసినాడు. చిత్ర అమ్మిడికి పోయిన కానిస్టేబుల్ నీ పంట పండింది లగి అంట దూరంగా నిలబడి ఊరకొక్కోలే తనకలాడతా కొనమీసం నాలికతో ఆడిస్తా చిత్రనే గమనిస్తుండేటి ఎస్ఐని చూపించి చేత డబ్బు పెట్టినాడు. 50 రూపాయల కాగితం రైకులోకి దోపుకొని నా గురించి చెప్పినావా? కురోడాలో ఉండాడు, ఇంకా పెళ్లి కాలేదా మీ ఎస్ఐకి అని అడిగింది చిత్ర. ఎందుకు కాలేదో? బంగారం వంటి పెళ్ళాము, బొమ్మలిద్దరంటే 2 చిన్న బిడ్డలు ఉండారు. నీ గురించి చెప్పినా కూడా జిల్లబట్టి కొడకలాడుతూ ఉండాడు. ఒక తూరి నిన్ను సీక్రెట్లోకి తీసుకురమ్మని పంపించినాడు అన్నాడా కానిస్టేబుల్. పోలియో వ్యాధొచ్చి కాలు సచ్చబడిన వెంకటేశగౌడ్ని ప్రైవేటు బడికి అయ్యోరుగా పోయేటంత చదువు చెప్పించినది చిత్ర. ఐ రిపీట్, పోలియో వ్యాధొచ్చి కాలు పడిపోయిన తమ్ముడు వెంకటేశగౌడ్ని ప్రైవేటు బడికి అయ్యోరుగా పోయేటంత చదువు చదివించినది చిత్ర. తాగుబోకు మొగుడుతో ఏగలేక 2 బిడ్డలతో పుట్టినిల్లు చేరిన శైలులు తిరుపతమ్మకి, ముసిలి అమ్మానాయనికి కూడా చిత్ర సంపాదనే గతి. నెలాగాలాలు కనపడకుండా మాయమైపోతా ఇంట్లో గుంపంతా ఈదినపడకుండా చూసుకుంటా పెట్టి పొయ్యి లేని ఊరందరికాడ సీసా కొట్టించుకుంటా బతుకు నెట్టుకొస్తుండే చిత్రకి ఎవిడ్స్ జబ్బు వచ్చినదని తేలింది. ఆ జబ్బొచ్చిన 2-3 ఏళ్లకి ఇకారంగా మారి ఊరు పొమ్మంటుండది కానీ కాడు అనటం లేదో అని పేటకు పోయి రైలు కింద తలకాయ పెట్టేసింది ఆ చిత్ర. కాంతపల్లి దేవగన్నిక, రాసోరింట్లో పుట్టాల్సిన దొరసాని, నవ్వితే సువర్ణముఖేట్లో ఎన్నెల తేలాడినట్టుంటుంది చిత్ర. ఆడమనిషి కాదు, మొగోడు కూడా కాదు, భీముని పెద్దనాయన పెద్ద కొడుకు భాస్కరుడు, పుట్టంగి ఆడంగోడు. ఎల్జీబీటీ కథ మధ్యలో ఒక తిట్టు ద్వారా మాత్రమే ఈ పాత్ర ఏంటో చూపిస్తాడు. అంతవరకు మనం ఒక స్త్రీ గురించే వర్ణిస్తున్నాడేమో అనుకుంటాం. బహుశా ఈ కథల్లో ఒక 3 చోట్ల ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఆత్మహత్యల కథాకాలం 1980 నుంచి 2000 మధ్య. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కథ చదవడం ప్రారంభించిన సందర్భంలో 1980 నుంచి 2000 వరకు. ఒక్కసారి కథలన్నీ విన్న తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కు పోయి చూద్దాం. ఆ కాలంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు. భారత లౌకిక వ్యవస్థ కాస్తో కోస్తో ముఖతః అయినా ఉన్న లౌకికవాదాన్ని నిస్సిగ్గుగా వదులుకున్న కాలం ఇది. ఇదే కాలంలోనే టెంపుల్ మీద, స్వర్ణ దేవాలయం మీద భారత సైనికుల దాడి. ఇందిరమ్మకు ఆర్ఎస్ఎస్ బహిరంగంగా మద్దతు ప్రకటించిన కాలం. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అమల్లోకి వచ్చిన కాలం. సేవా రంగం నుంచి, ముఖ్యంగా విద్యా వైద్యం నుంచి ప్రభుత్వం నేరుగా తప్పుకొని బాధ్యత వహించకుండా తన్ను తాను
మలుచుకున్న కాలం, విదేశీ పెట్టుబడులు ప్రవేశించిన కాలం, ప్రచ్ఛన్నంగా పివి నరసింహారావు రూపంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కాలం, అస్తిత్వ ప్రాంతీయ ఉద్యమాల ఆకాంక్షలు బలంగా వ్యక్తమైన కాలం, దళిత స్త్రీవాదాలు ఉవ్వెత్తున ఎగిసిన కాలం, పార్లమెంటరీ రాజకీయాల్లో ఒక పెనుకెరటం కాన్షీరాం మాయావతి రూపంలో ప్రవేశించిన కాలం, దేశ రాష్ట్ర నాయకత్వం కేవలం ప్రపంచ బ్యాంకు ఆదేశాలను మాత్రమే ఈఓలుగా మారిన కాలం, సాంప్రదాయ భారత పెట్టుబడిదారుల స్థానంలో నడమ రిలయన్స్ వంటివి ప్రవేశించిన కాలం, దేశ రాష్ట్ర నాయకత్వం పెట్టుబడిదారుల ఎంపికగా మారిన కాలం, దేశ రాష్ట్ర నాయకత్వం పెట్టుబడిదారుల ఎంపికగా మారిన కాలం. 2000 తర్వాత పరిణామం వాళ్లే రాజకీయాల్లోకి నేరుగా రావడం. ఇది ఒక పార్శ్వం. దీనికి అదనపు పార్శ్వాన్ని నేను చెప్తాను ఇప్పుడు. అభివృద్ధి పేరు మీద విస్థాపన, విధ్వంసం, నల్ల చట్టాల అమలు, మనిషి ఒంటరివాడైపోవడం, సాంఘిక కట్టుబాట్ల సడలింపు, ప్రేమ వివాహాలు పెరగడం, కులాంతర వివాహాలు పెరగడం, కుల స్పృహ రావడంతో అగ్రవర్ణాలకు కింది కులాలకు మధ్య ఘర్షణలు పెరగడం, రిజర్వేషన్ల ఫలితాలు చేతికంది ఉన్నతమైన స్థానాల్లో దళితులు నిలవగలగడం. ప్లీజ్, ఈ కాలాల తరువాత 2000 తరువాత వచ్చిన వాటిలో ఇంకా అప్పటికి పిజ్జా సెంటర్లు, మాల్స్ బి గ్రేడ్ సెంటర్లకు రాలేదు. అది తరువాతి కాలం. ఇందులో నిజంగా నేను చెప్పగలిగింది ఏం లేదు, అన్నీ కథలే చెప్తాయి. కథలే మొత్తాన్ని మనకు చెప్పగలిగినటువంటి సౌలభ్యం ఉన్న రచయిత విజయ్ కుమార్. ఇంతసేపు నా వివరాలను, నేను చెప్పిన వివరాలను విన్న మీకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బుక్ రీడర్స్ క్లబ్ నిర్వాహకులు శ్రీశైల్ పంచుగుల, బీపీ పడాల గారులకు నా కృతజ్ఞతలు. ఈ 4 మాటలు మాట్లాడిన తర్వాత గెస్ట్ ఎడిటర్గా ఉన్న 4 ఎపిసోడ్లకు గెస్ట్ ఎడిటర్గా ఉన్న చంద్రన్ నేను ఆహ్వానించాలి. అయితే ఆహ్వానించే ముందు ఒక చిన్న ఉపసంహారం లాంటిది ఒకటి చెప్తాను. 1997లో బహుశా నా చివరి కథ. చంద్ర తన ఇంట్రోలో చెప్పినట్టు సాహిత్య అధ్యయనంలో, రచనలో దాదాపు 20 ఏళ్ల వెనక ఉన్నాన్న ఎరుక నాకుంది. గత కొంతకాలంగా నా అధ్యయనం నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి, నన్ను నేను కూడా తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇందులో ఏదైనా పొరపాటు అవగాహనలున్నా, తొలగించుకోవలసిన భావనలున్నా మిత్రులు, వింటున్న మిత్రులు నాకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించ చంద్రను ఆహ్వానిస్తున్నాను. చంద్ర, నేను కన్క్లూడ్ చేయాలనా? చంద్ర ఆన్లైన్? ఫినిష్ చేస్తే మామ ఇక్కడ ఉన్నాడు. ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ఇది చంద్రకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో నాకు తెలియదు. ఏం చేయాలా చంద్రకి? ఇది ఎస్ చంద్ర, he is available, just connecting. Yes, thank you. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. శ్రీనివాసమూర్తి గారి మునికాంతపల్లి కథలు విన్న తర్వాత నిజానికి
ఈ సెషన్ నేను హైలైట్ అవుతుంది అనుకున్నాను, అల్టిమేట్ అవుతుంది అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఈ సెషన్ హైలైట్ అయింది. నిజానికి ఈ సెషన్ ద్వారా లేవనెత్తబడిన చాలా ప్రశ్నలు మౌలికమైనవి. ఈ అంశాల మీద కొంత సాహిత్య చర్చ జరగాల్సి ఉంది, ముఖ్యంగా భాషకు సంబంధించి. తర్వాత క్యాపిటలిజం వృద్ధి తర్వాత ఏర్పడిన కొత్త సామాజిక వర్గాల గురించిన చర్చలు కొన్ని జరగాలి. ఇవి మిత్రులారా, చంద్ర లైన్ కట్ అయినట్టుంది. అది మామూలు లేదు, దాంట్లో రావడంలే. సాహిత్య కేంద్రంగా ఈ అంశాలపై చర్చ జరగాలని నేను అనుకుంటూ ఉన్నాను. శ్రీనివాసమూర్తి లేవనెత్తిన విషయాలు నిజానికి చర్చనకు చాలా చర్చించడానికి చాలా అవసరమైన మౌలిక విషయాలు అవి. అందుకు ఇవాటి సెషన్కి శ్రీనివాసమూర్తి గారికి బుక్ రీడర్స్ క్లబ్ నవలాశ్రవంతి తరపున, ఈ ప్రోగ్రాం చూస్తున్న వీక్షకులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే నవలాశ్రవంతి ద్వారా బుక్ రీడర్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో గత 4 ఎపిసోడ్స్గా నన్ను గెస్ట్ ఎడిటర్గా ఆహ్వానించారు. మొదటి ఎడిటర్ మీ ముందుకి డాక్టర్ సురేష్ నార్మన్ బెతూన్ జీవితాన్ని పరిచయం చేయడంతో మొదలైంది. దాని తర్వాత ఇందాక శ్రీనివాసమూర్తి గారు కూడా ఉటంకరించినట్టు అమరావతి కథలు, మల్లీపురం స్వాతి మల్లీపురం ఆవిడ పరిచయం చేశారు. ఆవిడ పరిచయం చాలా లూసిడ్గా అద్భుతంగా సాగింది. అలాగే క్రిందటి ఎపిసోడ్ జార్జ్ ఆర్వెల్ నావల్ 1984 గురించి నవ్య పంజుగుల చర్చించారు, మనకు పరిచయం చేశారు. 1984 నావల్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ వెల్ యాజ్ మిస్ఇంటర్ప్రిటెడ్ నావల్స్లో ఒకటి. దాన్ని అటు రష్యా ఇటు అమెరికా 2 దేశాలు నిషేధించడం ఒక ఆసక్తికరమైన విషయం అయితే, ఆ నవలకు సంబంధించిన టోటాలిటేరియన్ కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ప్రజలు ఎప్పటికప్పుడు పోరాడుతూ వాళ్ళ హక్కుల్ని అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యతని ఆ నవల ఒకసారి గుర్తు చేసింది. ఇక శ్రీనివాసమూర్తి గారి ప్రజెంటేషన్లోకి వస్తే, ఇది ఇంకొంచెం మైక్రో లెవెల్కి దిగి ప్రభుత్వాలకు సమాజాలకు మార్జిన్స్లో ఉన్న, అంటే సంబంధం ఉండి లేనట్టున్న ఒక సామాజిక వర్గం సంబంధించిన జీవన స్థితిగతుల్ని, అది ఒక 2 దశాబ్దాల కాలం నాటి జీవన స్థితిగతుల్ని మునికాంతపల్లి కథలు చాలా చక్కగా చెప్పాయి. మునికాంతపల్లి అనే పేరు ఆ ఊరికి ఉంది అని అక్కడ ఆ ఏరియాలో పనిచేసిన కొంతమంది మిత్రులకు కూడా తెలియదని నేను ఉదయం మధ్యాహ్నం ఏదో చదువుతూ విన్నాను. మునికాంతపల్లి అనేది ఎవరో పెద్దలకు మాత్రమే తెలిసిన పేరు అది. సోల్మన్ విజయ్ కుమార్ పెద్దల ద్వారా కనుక్కున్న ఆ పేరుని తన కథలకు పెట్టుకున్నారు. నిజానికి ఆ ఊరి పేరు ఇప్పుడు వ్యవహారిక నామం వేరే ఏదో ఉన్నట్టుంది. అది ఇందాక శ్రీనివాసమూర్తి గారు సార్ చిగురుపాడు ఆ ఊరికి ఉన్న ఒక పాత పేరు మునికాంతపల్లి. రూపాంతరం చెంది ఆ పేరు కూడా మారిపోయింది. పేరుతో పాటు అనేక సామాజిక విలువలు మారిపోతున్నాయి, జీవితాలు మారిపోతున్నాయి, అస్తిత్వాలకు సంబంధించిన కేంద్రకాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు అస్తిత్వాలకు సంబంధించిన కేంద్రకాలు సమాజంలో ఉంటే, ఇప్పుడు సమాజాన్ని నడిపే ఒక వ్యవస్థ కేంద్రకంగా సామాజిక అస్తిత్వాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. నూతనంగా ఏర్పడుతున్న సామాజిక వర్గాలు, వాటి చైతన్యపూరిత వైఖరులకు సంబంధించి ఆ సామాజిక వర్గాల గురించి ఒక పెద్ద చర్చ జరగాల్సింది. నిజానికి మనము తెలుగునాట సాహిత్య కృషి అలవోకగా చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తుంది. ఇది కొంచెం విస్తృతంగాను గాఢంగాను జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను.
ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులందరికీ బుక్ రీడర్స్ క్లబ్ నవలాశ్రవం తరపున ధన్యవాదాలు. అలాగే ఈ 4 ఎపిసోడ్స్కి గెస్ట్ రైటర్గా పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన బుక్ రీడర్స్ క్లబ్ మిత్రులు శ్రీశైల్ పడాల అండ్ పోస్టర్స్ని అందంగా తయారు చేసి ఇచ్చిన డాక్టర్ గారు, అలాగే నేను అడగగానే వాళ్ళ పనులు ఎన్ని ఉన్నప్పటికీ పుస్తకాలు ప్రజెంట్ చేయడానికి ఒప్పుకుని నా సెషన్లో భాగంగా పుస్తకాలు ప్రజెంట్ చేసిన డాక్టర్ సురేష్, స్వాతి, నవ్య అండ్ శ్రీనివాసమూర్తి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. మీ సాహిత్య కృషిని ఇలాగే కొనసాగించండి, మిగిలిన వాళ్ళకి కొంత స్ఫూర్తిదాయకంగా ఉండండి. ఇది నా బుక్ రీడర్స్ క్లబ్ ఆకాంక్ష కూడా. ధన్యవాదాలు. మనం ఈ సెషన్ ఇంతతో ముగించవచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. మిత్రులారా, ఇందులో నేను మీ కామెంట్స్కి నేను జవాబులు ఏమి ఇవ్వలేదు. తీరిగ్గా పరిశీలించిన తర్వాత రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.